దేశంలో డిజిటల్ పేమెంట్లు భారీగా పెరుగుతున్నా జనాల చేతుల్లో నగదు వినియోగము అదే స్థాయిలో పెరుగుతోంది. యూపీఐ ట్రాన్సాక్షన్ల సంఖ్య విలువ పరంగా చూస్తే ఎప్పటికప్పుడు కొత్త రికార్డులు నమోదవుతున్నాయి. అయినా సరే నగదు చెలామణి భారీగా పెరుగుతోంది. ఇంతకీ దేశంలో జనాల దగ్గర ఎంత నగదు ఉంది? ఈ స్థాయిలో చెలామణి జరిగితే లాభాలేంటి? కేంద్రం ఇప్పుడు పెట్టుకున్న లక్ష్యాలేంటి? ఓవైపు దూసుకుపోతున్న యూపీఐ పేమెంట్లు, దేశంలో రికార్డు స్థాయికి నగదు చలామణి. జనవరి నాటికి జనం చేతిలో 40 లక్షల కోట్లు. యూపీఐ చెల్లింపుల్లోనూ కనిపిస్తున్న ఇదే జోరు. ఎస్బీఐ ఎకో ర్యాప్ నివేదికలో కీలక విషయాలు. డిజిటల్ విప్లవంలో ఆధిపత్యం ఎలా? ఈ రేంజ్ చలామణితో ఆర్థిక వ్యవస్థకు లాభమేంటి? డిజిటల్ విప్లవంలో భారతదేశం దూసుకుపోతున్న దేశ ఆర్థిక వ్యవస్థలో నగదు తన ఆధిపత్యాన్ని ఇప్పటికీ కోల్పోలేదు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విడుదల చేసిన ఎకో ర్యాప్ నివేదికలో ఆసక్తికర విషయాలు వెలుగు చూశాయి. 2026 జనవరి నాటికి దేశంలో నగదు చలామణి ఏకంగా 40 లక్షల కోట్ల మైలురాయిని తాకింది. గతేడాదితో పోలిస్తే ఇది 11.1% వృద్ధిని నమోదు చేయడం విశేషం. అయితే ఒకవైపు యూపీఐ లావాదేవీలు రికార్డు స్థాయిలో నెలకు 28 లక్షల కోట్లు దాటుతున్నా, మరోవైపు జనాల దగ్గర ఉండే నగదు నిల్వలు కూడా అదే స్థాయిలో పెరుగుతుండడం ఆర్థిక నిపుణులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. 5 సంవత్సరాల వ్యవధిలో స్థూల దేశీయ ఉత్పత్తితో పోల్చి చూస్తే మాత్రం నగదు నిష్పత్తి 14.4% నుంచి 11% తగ్గింది. ఆర్థిక వ్యవస్థలో వస్తున్న మార్పులకు ఇది అద్దం పడుతున్నట్లు ఎస్బీఐ నివేదిక తెలిపింది. దేశంలో చలామణిలో ఉన్న మొత్తం నగదులో మేజర్ భాగం బ్యాంకుల దగ్గర లేదు. నోట్ల కట్టల రూపంలో జనాల దగ్గరే ఉంది. ఈ ఏడాది జనవరి నాటికి చలామణిలో ఉన్న నగదులో 97.6%, అంటే దాదాపు 39 లక్షల కోట్లు జనాల దగ్గరే ఉన్నట్లు ఎస్బీఐ రీసెర్చ్ తెలిపింది. గతేడాది ఇదే కాలంతో పోలిస్తే ఇది 11.1% ఎక్కువ. ఈ వృద్ధి రేటు ఇలానే కొనసాగితే మార్చితో ముగిసే 2025-26 ఆర్థిక సంవత్సరంలో జనాల దగ్గర ఉన్న నగదు వృద్ధి రేటు కరోనాకు ముందు స్థాయిని మించిపోతుందని అంచనా. అప్పట్లో దాదాపు 4.6 లక్షల కోట్ల అదనపు నగదు ప్రజల దగ్గర నగదు నిల్వలు పెరిగినప్పటికీ దేశ జీడీపీలో నగదు నిష్పత్తి మాత్రం తగ్గింది. అంటే ఆర్థిక వ్యవస్థ వేగంగా పెరుగుతుండటంతో నగదు వాటా శాతం పరంగా తగ్గుతున్నా విలువ పరంగా మాత్రం పెరుగుతూనే ఉంది. 2000 రూపాయల నోట్ల రద్దు తరువాత 500 నోట్ల వినియోగం 4.4% పెరిగింది. ప్రజలు తమ దగ్గర ఉన్న బంగారం, వెండిని అమ్మి నగదును సేకరిస్తున్నారని, అది తిరిగి గృహ వినియోగానికి వాడుతున్నారని నివేదికలో తేలింది. కర్ణాటక, బెంగాల్ లాంటి రాష్ట్రాల్లో ఏటీఎం కేంద్రాల నుంచి నగదు విడ్రాలు క్రమంగా పెరుగుతున్నాయి. అయితే ఏపీలో మాత్రం ఏటీఎం విడ్రాలు తగ్గుతున్నాయి. 2022-23లో ఏపీలో ఒక్కో ఏటీఎం నుంచి నెలకు సగటున 1.57 కోట్ల నగదు విడ్రా చేస్తే 2025-26 డిసెంబర్ నాటికి అది 1.34 కోట్లకు తగ్గింది. ఏపీలో డిజిటల్ ట్రాన్సాక్షన్లు పెరిగినట్లు ఇది సూచిస్తోంది. అయితే డిజిటల్ పేమెంట్లు పెరిగితే తక్కువ విలువైన నోట్ల వినియోగం తగ్గుతుంటుంది. అయితే ఏపీ, తెలంగాణలో 100 రూపాయల నోట్ల వినియోగం పెరుగుతున్నట్లు ఎస్బీఐ నివేదికలో తెలిపింది. తమిళనాడులో 200 రూపాయల నోట్ల వినియోగం ఎక్కువగా ఉంది. నగదు నిల్వలు పెరిగినా అటు యూపీఐ హవా మాత్రం ఏమాత్రం తగ్గడం లేదు కదా, సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తోంది. డిజిటల్ చెల్లింపుల్లో యూపీఐ అప్రతిహతంగా దూసుకుపోతోంది. మార్చి 2020లో కేవలం 140 కోట్లుగా ఉన్న నెలవారీ యూపీఐ లావాదేవీలు డిసెంబర్ 2025 నాటికి 2163 కోట్లకు చేరాయి. జనవరి 2026 గణాంకాల ప్రకారం దేశంలో రోజుకు సగటున 70 కోట్ల యూపీఐ లావాదేవీలు జరుగుతున్నాయి. మొత్తం డిజిటల్ చెల్లింపుల్లో యూపీఐ వాటా ఏకంగా 70 నుంచి 80% చేరింది. మరోవైపు యూపీఐ పేమెంట్లు చిన్న నోట్లకు ప్రత్యామ్నాయంగా మారింది. 500 కంటే తక్కువ విలువైన ట్రాన్సాక్షన్లే యూపీఐలో 86% వాటా కలిగి ఉన్నాయి.
అందుకే మార్కెట్లో 500 రూపాయల నోట్ల ఆధిపత్యం కొనసాగుతున్నట్లు ఎస్బీఐ రీసెర్చ్ రిపోర్ట్ తెలిపింది. ఓవరాల్ గా దేశంలో ఒక నిర్మాణాత్మక మార్పు కనిపిస్తోంది. భద్రత కోసం లేదా నిల్వ కోసం నగదును రికార్డు స్థాయిలో జనాలు దగ్గర ఉంచుకుంటున్నప్పటికీ రోజువారీ కొనుగోళ్లు, ఆర్థిక కార్యకలాపాల కోసం మాత్రం డిజిటల్ వ్యవస్థలపైనే ఎక్కువగా ఆధారపడుతున్నారు. దూసుకుపోతున్న నగదు నిల్వలు, రికార్డులు క్రియేట్ చేస్తున్న యూపీఐ ట్రాన్సాక్షన్లు స్పష్టమైన మార్పును సూచిస్తున్నాయి. నగదు తన రూపాన్ని మార్చుకుంటూ కేవలం అత్యవసర నిధిగా మారుతుండగా డిజిటల్ మాత్రం ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా నిలుస్తోంది. అసలు దేశంలో జనాల దగ్గర నగదు ఎందుకు ఈ రేంజ్లో పెరుగుతోంది? డిజిటల్ పేమెంట్లను ప్రోత్సహించేందుకు కేంద్రం ఏం చేయబోతోంది? నగదు చలామణి పెరిగితే ఆర్థిక వ్యవస్థకు లాభమే అనేది కొందరి అభిప్రాయం. ఎక్కువ నగదు ఉంటే ఎక్కువ కొనుగోలు పెరిగి డిమాండ్ను పెంచి ఉత్పత్తి పెరిగి జీడీపీని వృద్ధి చేస్తుందంటున్నారు. ఇకటు దేశంలో నగదు చలామణి పెరగడం వెనుక చాలా కారణాలు కనిపిస్తున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో నెలకు 40 లక్షల కంటే ఎక్కువ విలువైన యూపీఐ లావాదేవీలు జరిపిన చిరు వ్యాపారులకు జీఎస్టీ డిమాండ్ నోటీసులు అందుతున్నాయి. వీటికి భయపడిన చిరు వ్యాపారులు నగదు చెల్లింపులపై ఒత్తిడి తీసుకొస్తున్నారు. ఇకటు బ్యాంకు వడ్డీ రేట్లు తగ్గడంతో నగదు దగ్గర పెట్టుకునేందుకు జనాలు మొగ్గు చూపుతున్నారు. మరీ ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఈ ట్రెండ్ ఎక్కువగా కనిపిస్తోంది. ఇకటు ఆర్బీఐ ఆదేశాలతో ఏటీఎంలో 100-200 రూపాయల నోట్ల నిల్వలను బ్యాంకులు భారీగా పెంచుతున్నాయి. ఇవన్నీ నగదు చలామణి పెరగడానికి కారణంగా కనిపిస్తున్నాయి. నగదు చలామణి పెరుగుతున్నా డిజిటల్ పేమెంట్స్ కూడా అదే స్థాయిలో దూసుకుపోతున్నాయి. నిజానికి డిజిటల్ చెల్లింపులను మరింత ప్రోత్సహించేందుకు కేంద్రం కీలక అడుగులు వేసింది. 2022 నుంచి 2025 ఆర్థిక సంవత్సరం వరకు రూపే డెబిట్ కార్డులు, తక్కువ విలువగల యూపీఐ లావాదేవీల విస్తరణ కోసం ప్రభుత్వం ఏకంగా 8,276 కోట్లను ప్రోత్సాహకాల రూపంలో ఖర్చు చేసింది. భవిష్యత్తులో నగదు వాటాను మరింత తగ్గించి రూపే కార్డులను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లడమే లక్ష్యంగా కేంద్రం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. కేవలం నగరాలకే పరిమితం కాకుండా మారుమూల గ్రామాల్లోని సామాన్యుడు కూడా రూపే కార్డును స్వేచ్ఛగా వాడేలా వ్యాపారులకు అవగాహన కల్పించే కార్యక్రమాలు చేపట్టనుంది. సైబర్ సెక్యూరిటీపై అవగాహన పెంచుతూ ప్రతి భారతీయుణ్ణి డిజిటల్ యోధుడిగా మార్చడమే డిజిటల్ ఇండియా తదుపరి లక్ష్యమని ఆర్థిక శాఖ తెలిపింది.